రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా ఆందోళ్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్ లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సన్నబియ్యంని పంపిణీ చేశారు. సందర్భంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,00,000 మంది లబ్ధిదారులకు 1,80,696 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రతి కుటుంబంలోని సభ్యులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యంను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 846 చౌక ధరల దుకాణాలు ద్వారా 3,78,728 తెల్ల రేషన్ కార్డులు, అందులో 26,115 అంత్యోదయ కార్డులు, 100 అన్నపూర్ణ కార్డుల ద్వారా 12,32,274 మంది సభ్యులకు సన్నబియ్యం పంపిణీ ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇక అంత్యోదయ కార్డు ఒక్కొంటికి 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డు ఒక్కొంటికి 10 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, అమ్మదాస్ నియోజకవర్గ నాయకులు సురేందర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సన్నబియ్యం సార్ ఈ కార్యక్రమాన్ని మన కార్మికులందరూ కూడా గౌరవ మంత్రివర్యుల గారికి సన్మానం చేసి ముందుకు వస్తున్నారు. మల్లమ్మ, భానుబేగం, భానుబేగం, బసాపురం మల్లమ్మ, బసాపురం మల్లమ్మ 12 కిలోలు. సార్ భానుబేగం రెడీ ఉన్నాము. మొట్టమొదటిగా 12 కిలోల బియ్యం, సన్న బియ్యం అందించి ఈ ప్రోగ్రామ్ లో భానుబేగం 12 కిలోలు, మల్లేశ్వరి అన్నా జరంటే ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది. బహుశా రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తులు అడుగుతారు, ఇంటికి సంబంధించిన దరఖాస్తులు అడుగుతారు. మీరు దరఖాస్తు పెట్టుకోండి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఏ రకంగా అయితే లేదా ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామో అదే రీతిలో, అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ, ఇళ్ళే కానీ, కొంతమందికి ఇళ్ళ జాగలు కూడా అవసరం ఉన్నది. ఆ ఇళ్ళ జాగలు కూడా మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒక చూల నిలబెట్టిన అందరినీ ఎంతమంది రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తులు అడుగుతారు,
ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు. మీరు దరఖాస్తు పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఏ రకంగా అయితే లేదా ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ కొంతమందికి ఇళ్ల జాగలు కూడా అవసరం ఉన్నది. ఆ ఇళ్ల జాగలు కూడా మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒక చూర నిలబెట్టండి. అందరినీ ఎంతమంది ఉన్నారు బియ్యం వస్తాయి. అందరు కార్డు పెట్టుకోండి, రెడీగా ఉండండి. నేనే అందరికి కూడా నేనే బియ్యం అందించిపోతాను. సరేనా? ధన్యవాదాలు.